Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, విశ్వాసులారా, ఆత్మీయ బంధువులారా, దేవుని ప్రజలారా, ఈ దినమున మనము ప్రత్యేకమైనటువంటి దినముగా మన జీవితంలో మనము దేవుని స్తుతించి ఆరాధించబోచుంటున్నాము. ఈ దినం మొదలుకొని యాష్ వెడ్నెస్డే లేక బూడిద బుధవారము, భస్మ బుధవారం అని పిలువబడుచున్నటువంటి ఈ దినము యేసు ప్రభు శ్రమపడినటువంటి 40 రోజులు, శోధింపబడినటువంటి 40 రోజులకు సూచనగా ఆయన శ్రమలు, మరణము, పునరుత్థానమును మనము జ్ఞాపకం చేసుకోక మునుపు 40 దినములు మనము ఈ యొక్క లెంట్ డేస్ని మనము పాటిస్తూ ఉంటాం. ఎందుకు పాటించాలి? బైబిల్లో ఇవన్నీ వ్రాయబడి ఉన్నాయా అని చాలామంది ఈ రోజుల్లో ప్రశ్నించడం ప్రారంభిస్తూ ఉన్నారు. మనం వారితో వాదములు పెట్టుకోకూడదు. ఒకటే ప్రశ్న, బైబిల్లో వ్రాయబడి లేదు, సరే మనము పాటించకూడదా? రెండవది, బైబిల్లో వ్రాయబడి లేదు అని ఆరోపించేటటువంటి వారు ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి ఏ వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నారు? ఇందులో వ్రాయబడినటువంటి ఆజ్ఞలన్నిటికీ లోబడుచుంటున్నారా? ఇందులో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తూ ఉన్నారా? ప్రశ్నించడము సులువు, జవాబు చెప్పడము కష్టము. దాని ప్రకారము జీవించడము ఇంకా కష్టం. కానీ దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడుతున్నటువంటి మనకు, ఆయన రక్తము చేత కడగబడి విమోచింపబడినటువంటి మనకు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత బలపరచబడినటువంటి మనకు ఆశ్చర్యకరంగా ఆయన యొక్క కృపా సమాధానము మనకు అందుతున్నది కనుక మనము దేవుని యొక్క మార్గముల యందు ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నాం. కార్యము చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడే. మనల్ని నడిపించేది మనుషుల మాటలు కాదు, కట్టడులు, విధులు ఇవి కాదు. మనల్ని నడిపించేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈ దినమున మనం ఒక నిశ్చయతతో దేవుని వైపున చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. తలలు వంచి ప్రార్థించుకుందాము. ప్రభువా, యేసు క్రీస్తు అను నీ ప్రియమైన కుమారుడు, మా రక్షకుడు, ఆయన దేవుడై ఉండి ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చి తండ్రి అయిన దేవాని చిత్తము నెరవేర్చాడు. నీ చిత్తమును యేసుప్రభు ఏ విధంగా నెరవేర్చాడో ఆయన నామం ధరించినటువంటి మేము కూడా ఆ విధంగానే నెరవేర్చాలి. నీ వాక్యానుసారంగా జీవించాలి. నీ ఆజ్ఞలకు లోబడి మేము నడుచుకోవాలి. కానీ అనేక సార్లు మా యొక్క ఆలోచనలోనూ క్రియలలోనూ తప్పిపోతూ ఉంటాం. క్షమించుటకు సిద్ధమంచు కలిగినటువంటి దేవుడు నీవే మమ్మల్ని అందరినీ కూడా క్షమించి ఆశీర్వదించి నడిపించమని, ఈ వాక్యము ద్వారా నీవు మా అందరితో మాట్లాడమని, వాక్యానుసారంగా జీవించుటకు మా చేయి పట్టుకొని నడిపించమని యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, 2023వ సంవత్సరం అనగా గత సంవత్సరము యాష్ వెడ్నెస్డే ఎప్పుడు మనము ప్రారంభించుకున్నాం?
జ్ఞాపకం ఉందా? క్యాలెండర్ వెతకకండి. లాస్ట్ ఇయర్ యాష్ వెడ్నెస్డే మనము ఫిబ్రవరి 22వ తారీఖున ప్రారంభించి మనము ముగించుకున్నాం. ఆ ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి ఇప్పుడు ఫిబ్రవరి 14వ తారీఖు 2024 సంవత్సరం వరకు దాదాపుగా ఒక సంవత్సరము గడుస్తూ ఉన్నది. ఈ ఒక్క సంవత్సరంలోనే నీ ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది? ఏ విధంగా నీవు తండ్రి చిత్తమునకు లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నావు? గత సంవత్సరము ఉపవాసం ఉన్నావు, ప్రార్థించావు, క్రమము తప్పకుండా లెంట్ ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళావు, ప్రార్థించుకున్నావు, పశ్చాత్తాపపడ్డావు. ఆ లెంట్ డేస్లోనూ శుభ శుక్రవారం దినమున నీవు చేసుకున్నటువంటి ఒప్పందము, దేవునిని అడిగినటువంటి సమస్తమును నీవు పొంది ఆ తర్వాత ఏ విధంగా ఇంతవరకు నడుచుకున్నావు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. డిడ్ వి లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? మనము దేవుని వాక్యానుసారంగా జీవించామా గత సంవత్సరంలో? లేని పక్షమున ఈ వాక్యము నీ కొరకే. అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ సెయింట్ పాల్ టు తిమోతి, చాప్టర్ 1 and verse 12. బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడినది: ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన ఎవరినైతే నమ్మాడో ఆయన ఎరుగును అని చెప్తున్నాడు. మరి నీవు ఎవరిని నమ్మావు? నీవు నమ్మిన వానిని నీవెరుగుదువా? నీవు నమ్మిన వానిని నీవెరుగుదువా? అనేక కుటుంబాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల మధ్యలో, కుటుంబాలలో ఈ విధంగా జరుగుతూ ఉండడము ఎంతో దుఃఖకరము. హృదయం బద్దలైపోతుంది. ఏమనంటే, ఒక స్త్రీ నమ్మి వివాహం ద్వారా జతపరచబడి ఒక పురుషుని దగ్గరకు వస్తుంది, లేక పురుషుడు ఆ స్త్రీని నమ్మి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత ఈవిడ ఆయనకు పెట్టే బాధలకు కానీ వారు బాహాటంగానే మాట్లాడవచ్చు, లేకపోతే మనసులో బాధపడవచ్చు. ఏమనంటే, నేను నమ్మి ఈమెతో కాపురం చేస్తున్నాను, కానీ ఇంత క్రూరంగా ఉంటుందని, ప్రేమ లేని దానిగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఇప్పుడు తెలుసుకొంచున్నాను నేనని బాధపడేటటువంటి పురుషులు ఎంతోమంది. అదేవిధంగా వివాహానికి ముందేమో ఈ విధంగా ఉండే, ఇప్పుడు నమ్మి నేను ఈయనతో పాటు వచ్చాను, నా జీవితము ఈ విధంగా అయిపోయింది నన్ను నమ్మి వచ్చినందుకు, ఇప్పుడు ఇతని నిజస్వరూపం నేను ఎరుగుచూ ఉన్నాను. మరి మనుషులుగా ఈ విధంగా ఒకరినొకరు తెలుసుకొంచు ఎంత వేదనకు గురి అవుతున్నారో, ఎంత బాధకు గురి అవుతున్నారో, ఎంత దుఃఖపడుచుంటున్నారో, ఎంతగా హృదయం ఆక్రోషిస్తూ ఉన్నదో మాటలలో మనము వర్ణించలేము.
అయితే నీవు నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడు? ఆలోచించండి. ఎవరిని నమ్మేవు నీవు? ఈ లోక సంబంధమైనటువంటి వాటినా, లేకపోతే నీ కొరకు తన ప్రాణమును ధారపోసి తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని నిన్ను స్వతంత్రురాలినిగా చేసి పాపము యొక్క అధికారము నీ మీద ఉండకుండా, సైతాను యొక్క కాడి నీ మీద ఉండకుండా, ఆ అపవాది యొక్క బలములో నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆస్వాదించినటువంటి దేవుడు ఎవరో నీవు ఎరిగి ఉన్నావా? ఆయన ప్రేమ ఎంత లోతైనది, ఆయన ప్రేమ ఎంత వెడల్పైనది, ఆయన ప్రేమ ఎంత ఎత్తైనది నీవెప్పుడైనా గ్రహించావా? ఎంతగా నిన్ను ఈ యేసు అనేటటువంటి దేవుని కుమారుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. సిలువ. ఇప్పుడు మనము ఈ 40 రోజులు సిలువను గురించే ధ్యానిస్తూ ఉంటాం. దేవుని వాక్యం ఏమంటుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త, సిలువ కాదు సుమి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యంలో నూతన పరచమని మనం ప్రతి జనవరికి ప్రార్థన చేస్తూ ఉంటాం, వాగ్దానాలు ఇస్తూ ఉంటారు సేవకులు అందరూ అదే మాట. ఎక్కువ మంది నీ కార్యంలో నూతన పరచు ప్రభువా అని మనము దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, ప్రతి సంవత్సరము ఈ యొక్క లెంట్ దినములలో, శ్రమల దినములలో మరి ఆ యొక్క సిలువను గూర్చిన వార్త వలన వచ్చేటటువంటి శక్తి చేత నీవు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని జయిస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నీవు ముందుకు సాగిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క ఆత్మ నడిపింపు బహుబలంగా ఉన్నది ఈ సమయం లోపల. యేసు సహోదర, ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు తన సేవా పరిచర్య చేయాలని ఆశపడుతూ ఉన్నావు. కొద్ది రోజులు వెంబడించి మానివేశావు. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, నీవు ఆయనను ఎరుగుదువా? ఎవరినైతే నమ్ముతున్నావో ఆయనను నువ్వు ఎరుగుదువా? నీ యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది? ఈ యొక్క భస్మ బుధవారం లేకపోతే యాష్ వెడ్నెస్డే రోజు జ్ఞాపకము చేసుకునేది ఏమిటి అని అంటే, మొట్టమొదటిది మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో, ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 1 and verse 15, రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ ద గాస్పెల్. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సేవను ప్రారంభిస్తూ ఆయన ఏమన్నాడనంటే, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి, ఎందుకంటే దేవుని రాజ్యము సమీపించిన. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆర్ యూ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? యామ్ ఐ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యములో మనం ఉన్నామా? నీతి, సమాధానము, ఆత్మలో ఆనందము. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారము ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ పిలుపు. ఓ విశ్వాసీ క్రైస్తవుడా, ఈ దినమున మన జీవితంలో మరలా
దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మారు మనస్సు పొందు, సువార్తను నమ్ము. ఇదే. కానీ మనము వినుచున్నదేమిటి, చూస్తున్నదేమిటి? నీకన్నీ మేలుకరంగానే ఉంటాయి. ఏ పాపము చేసినా అవన్నీ కప్పుకో. నీకు ప్రాయశ్చిత్తం గురించి, పశ్చాత్తాపం గురించి, క్షమాపణ గురించి, పాపం వలన వచ్చే మరణమును గురించి, నిత్య నరకాగ్నికి లోనయ్యేటటువంటిది ఏ విధంగా నడిపిస్తుంది అనేది ఇవన్నీ చెప్పరు. నీకు తప్పకుండా మేలు జరుగుతుందండి, నీకు తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు, నీవు నూరంతల ఫలం పొందుతావు. ఇదిగో ఆదికాండంలో ఈ విధంగా ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో ఇర్మియా ద్వారా ఈ విధంగా మాట్లాడాడు, ఇదిగో యెషయా, ఇవే వాగ్దానములు. పాపమేమో పాపమునకు సమకూర్చుకొనుచు మానవుడు తన హృదయాన్ని, మనస్సును, శరీరమును, ఇంటిని, సమస్తమును పాపముతో నింపుకొనుచు జీవితములో చీకటి అంధకారంతో నరకంలోనికి సాగిపోతూ ఉంటే, ఆహా, ప్రాస్పారిటీ గాస్పెల్ ఏం ప్రకటిస్తూ ఉన్నారు! నిజంగా నేను అనుకుంటాను, సైతాను కూడా వీటిని విని భయపడుతుండొచ్చు, ఈ యొక్క వాక్యములను విని. ఎందుకంటే మానవుల కంటే ఎక్కువగా అపవాదికి వాక్యం బాగా తెలుసు. యేసు ప్రభుకే చెప్పాడు అపవాది వాక్యం. కాబట్టి భయపడుతుండవచ్చును అపవాది. వీరెన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. నా పేరే అబద్ధికుడు అంటాడు సైతాను. సైతాను పేరు అబద్ధికుడు. యేసు ప్రభు చెప్పాడు. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుకోనండి. హీ ఈజ్ అ లయర్ ఫ్రమ్ ద బిగినింగ్ అని యేసు ప్రభు చెప్పాడు. అబద్ధికుడు అయినటువంటి సైతానుకే తెలియని అబద్ధాలు వీళ్ళు బోధిస్తున్నారని సైతానే వణికిపోతున్నాడు. వీరిని చూసి అలాంటి గాస్పెల్ చెప్తున్నారు. రక్షణ సువార్త, పశ్చాత్తాపపడితే దేవుడు చేర్చుకుంటాడు, అది ప్రాయశ్చిత్తము, ఇవన్నీ చెప్పడం లేదు. ఇవన్నీ చెప్పరు. చెప్తే కానుకలు రావు కదా, వేరే దగ్గరికి వెళ్ళిపోతారని భయం. మొదటిది, ఈ దినమున అందరూ ధ్యానించేటటువంటిది ఏమిటనంటే, మరి ఒకసారి, లాస్ట్ ఇయర్ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్తాం, జీవితంలో వింటూనే ఉంటాం. క్రిస్మస్కి యేసు పుట్టాడని, గుడ్ ఫ్రైడేకి యేసు ప్రభు సిలువ వేయబడ్డాడని, ఈస్టర్ రోజు యేసు ప్రభు లేచాడని అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఇక్కడ మార్పు ఎంతమందికి వస్తుందో అది ఆయనకే తెలుసు. ఒక దినమున ఆయనే లెక్క అడుగుతాడు. ఆయనే అంటాడు, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, దాసురాలా అని. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనము యేసు ప్రభు చెప్పిన మాట ఇది. రెండవది, తండ్రి అయిన దేవుడు, యెహోవాను ఘనమైన నామం కలిగినటువంటి దేవుడు ఏదెను తోటలో ముగ్గురున్నారు అక్కడ. వారితో యెహోవా దేవుడు మాట్లాడుచు ఏమన్నాడనంటే, నరుని చూచి, అనగా ఆదామును చూచి, నీవు మన్ను, యు ఆర్ ఎ డస్ట్, డస్ట్, నీవు మన్నై ఉన్నావు కనుక తిరిగి మన్నైపోదు. భయపడవా దేవునికి? యు ఆర్ మేడ్ ఆఫ్ డస్ట్ అండ్ యు విల్ బికమ్ డస్ట్. ఈ మన్నైనటువంటి శరీరము తిరిగి మన్నైపోతుందని తెలిసి కూడా, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నాకే కావాలి, ప్రపంచంలో ధనమంతా నాకే కావాలి, ప్రపంచంలో ఉన్న అందాలన్నీ నాకే కావాలి, ఇందులో ఉన్న బంగ్లాలన్నీ నాకే కావాలి, ఈ స్థలమంతా నాకే కావాలి, పొలాలన్నీ అన్నీ నాకే కావాలి, అంతరిక్షంలో ఉన్నవి కూడా నాకే కావాలని ఆశపడుతున్నాడు నరుడు ఈ దినమున. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ఎంత గొప్ప జీవితం జీవించినా,
ఎంత ఉన్నతమైన స్థితిలో నీవు ఉన్నా, నువ్వు ఎంత పైకి నీవు కష్టపడి పైకి వెళ్ళిపోయినా, ఒక దినమున నీవు మరలా ఆ భూమి మట్టిలో కలవాల్సిందే. నీవు సంపాదించుకున్నటువంటి బంగారము, నీకున్నటువంటి పేరు ప్రతిష్టలు, నీకున్నటువంటి ధనము ఏమైపోతాయి? ఎవరికి విడుస్తావు? ఇవన్నీ జీవితంలో ఎంతగా నీవు నీ ఇష్టానుసారమైన విధంగా నీవు బ్రతికావో, ఊదా రంగు వస్త్రం వేసుకున్నావా, బల్ల మీద కూర్చుంటే రుచికరమైనటువంటి ఇష్టానుసారమైన భోజనం తిన్నావా, అధికారమును ఉపయోగించి ఇష్టానుసారంగా చేశావా, నీవు చూసిన ప్రతి స్త్రీని మోహించావా, ఏ విధంగా జీవించినా ఆ లాజరు అనేటటువంటి ఆ దరిద్రుని కంటే నీవు గొప్పవాడవు కాదు, నేను గొప్పవాడను కాదు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా జీవించని వాడు ఎప్పుడూ కూడా ఆ యొక్క పాతాళములో బాధపడుచు ఉంటారు. పాతాళములో బాధపడుచుంటారు. అక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేదు. నీకు పాపక్షమాపణ ఉంటుంది తర్వాత అని చెప్పేటటువంటి మాటలు నమ్మకండి. బైబిల్లో ఎక్కడ కూడా నీవు పాతాళంలో పడ్డ తర్వాత నీవు నన్ను క్షమించమని అడిగితే నేను క్షమిస్తానని ఎక్కడ కూడా బైబిల్లో వ్రాయబడి లేదు. జాగ్రత్త. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ విధంగా రిపెంట్, బిలీవ్ ఇన్ ద గాస్పెల్, రిమెంబర్ యువర్ డస్ట్. రిపెంట్ అండ్ రిమెంబర్, రిపెంట్ అండ్ రిమెంబర్. ఆ తర్వాత అనేక సంఘముల లోపల ఏం చేస్తారంటే, గత సంవత్సరం పామ్ సండే మట్టల ఆదివారం దినమున ఏ మట్టలనైతే ఉపయోగించారో దేవాలయం లోపల ప్రొసెషన్లో జయం జయం హల్లెలూయా, జయం జయం ఇప్పుడే అని తిరిగి పాటలు పాడారో ఆ మట్టలనే కాల్చి వచ్చినటువంటి బూడిదను అందులో ఆలివ్ ఆయిల్ అన్న కలుపుతారు, లేకపోతే ఆ ఊరికేనే ఆ యాష్ అనగా బూడిదను తీసుకొని, ఎవరైతే దేవుని కొరకు నేను జీవిస్తానో, ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను పశ్చాత్తాపపడతాను, ఈ విధంగా నేను భోజనం చేస్తాను, ఈ లోక సంబంధమైన ఆశలన్నింటినీ నేను విడిచిపెడతానని నిశ్చయించుకుంటారో వారు మాత్రమే రావాలి, అందరూ కాదు. అలా పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకునేటటువంటి వారు, తమను తాము ప్రత్యేకపరచుకునేటటువంటి వారు, శాంక్టిఫికేషన్ అంటారు. తమను తాము ఈ లోక సంబంధమైన వాటిలోంచి ప్రత్యేకపరచుకొని పరిశుద్ధమైన జీవితం నేను దేవుని కొరకు జీవిస్తాను అనే అనుకునేటటువంటి వారికి ఆ యొక్క ప్రీస్ట్, గురువు లేకపోతే సంఘ కాపరి ఆ బూడిదతో నొసట సిలువ గుర్తు వేసి వారిని ప్రతిష్ఠిస్తారు. ఇది యాష్ వెడ్నెస్డేకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం. ఇది యాష్ వెడ్నెస్డే యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటనంటే, హౌ ఫ్రూట్ఫుల్ ఐ యామ్. నేను ఎంతగా దేవుని కొరకు ఫలములు ఫలిస్తూ ఉన్నాను. యేసుప్రభు అంజూరపు చెట్టును చూస్తే చాలా గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారండి. ఆ దినమున వచ్చేసి యేసు అంజూరపు చెట్టును శపించుట, చాలా గొప్ప ప్రసంగాలు చేస్తారు. కానీ ఒక్క ఫలం కూడా కనబడదు ఆ చెట్టు లోపల. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాలే ఉండిండొచ్చు నీ వయస్సు, లేకుంటే 70 సంవత్సరాలు ఉండిండొచ్చు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు దేవుడు నన్ను దీవించాడండి. ఇదిగో నేను ఇంకా ఆ దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి బ్రతికి ఉన్నాను, ఇంకా నడుస్తున్నాను, బాగా తింటూ ఉన్నాను, బాగా పొట్ల. ఎందుకు ఇవన్నీ? నేను ఒక్క ఫలమైనా యేసు కొరకు ఫలించానా?
దేవుని ప్రేమను కలిగి ఉన్నావా? ఆయన ఇచ్చిన సంతోషం ఉన్నదా? కష్టాలలో కూడా సంతోషం, దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా సంతోషం, శోధన గడియలో కూడా ప్రభు నాతో కూడా ఉన్నాడనే సంతోషం, ప్రేమ, సంతోషం, సమాధానం. మనుషులు నిన్ను హింసించినా, ద్వేషించినా, నీ మీద అవమానపు మాటలు పలికినా, నీ మీద చెడ్డ మాటలు పలికినా, నీ మీద దోషారోపణ చేసినా నీవే విధంగా ఉన్నావు? సమాధాన పడుతున్నావు వారితో? లేకపోతే నీవెంత, నీ బ్రతికెంత, నీ స్థితి నాకు తెలియదా, నేను చూసుకుంటా, నా సమయం రాని అని అనుకుంటున్నావు? దీర్ఘశాంతము కలిగి 77 ఏరుమాళ్ల మట్టు ఒక్క దినము క్షమించమని చెప్పాడు. అది దీర్ఘశాంతం అంటే. నీ ప్రార్థనలకు జవాబు రాకపోయినా లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లుగా విసుగక దీర్ఘశాంతముతో ప్రార్థించుచున్నామా? ఇవన్నీ కూడా ఆత్మఫలములు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము 21, 22 వచనాల లోపల. దేవుని ప్రియమైన ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు, మహిమపరచబడిన ప్రభు ప్రకటన గ్రంథంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 7 నక్షత్రములు చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. ఆ మహిమోన్నతుడైనటువంటి దేవుడు నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఆయన చెప్పాల్సినటువంటి అవసరము లేదు. కానీ చెబుతూ ఉన్నాడు, ఇంకా సమయమిస్తూ ఉన్నాడు. ఈ దినమున ఫిబ్రవరి 14వ తారీఖు 2024వ సంవత్సరంలో ఇంకా మనం సజీవుల లెక్కలు లెక్కింపబడుతున్నామంటే ఏదో మనం చేస్తున్నటువంటి మంచి పనులు, దేవునికి నేను చందా ఇస్తున్నానండి, మా తాతలు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించారు దేవుని సేవ కొరకు, మేము పొలాలు ఇచ్చాము, బంగారం ఇస్తున్నాము, దేవుని సేవ చేస్తున్నాము. రెవల్యూషన్ చాప్టర్ 2 verse 4 and 5, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ 7 నక్షత్రములు చేత పట్టుకొని, కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యలో సంచరించువాడు ఏమని చెప్తున్నాడంటే, నీవు నీ మొదటి ప్రేమను ఏం చేశావు? వదిలిపెట్టితివి. ఇది తప్పు అంటున్నాడు. నీవు నీ మొదటి ప్రేమ అనగా నీవు ముందుగా నీ కష్టకాలములోనో, లేకపోతే దేవుని వాక్యంలో విన్నప్పుడు, లేకపోతే దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యమును బట్టి నీవు యేసుక్రీస్తు ప్రభు నా దేవుడని అంగీకరించి ఆయన కొరకు అన్నీ చేయడానికి ముందుకెళ్ళావు. అన్నీ ఎంతో ప్రేమతో, ఓర్పుతో, సమాధానంతో, దీర్ఘశాంతముతో, దయాళుత్వం కలిగి ఉండి మంచితనముతో ఇవన్నీ చేస్తూ వచ్చావు. ఆ తర్వాత కొద్ది దినాలు కాగానే సేవా పరిచర్యలో బాగా అభివృద్ధి పొందే వరకు, కష్టాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించావు. అభివృద్ధి పొందగానే ఇష్టానుసారమైన జీవితం జీవిస్తానులే, ఏముంది, దేవుడే నన్ను ఆస్వాదించాడు. ఇప్పుడు చెప్పుకునేది అంతే, అదే కదా. ఇంత డబ్బు దేవుడు ఆస్వాదించి ఇచ్చాడండి. అయ్యో ఇంత పెద్ద కారు మా సేవకునికి దేవుడు ఆస్వాదించి ఇచ్చాడు. మీరిచ్చిన కానుకలతో సేవకుడు కారు కొనుక్కున్నాడు, BMW 10 ఉంటాయి. ఎక్కడివి? కష్టపడ్డాడా? పౌలు వాళ్ళ టెంట్లు గుట్టి సంపాదించుకొని దేవుని సేవ చేస్తున్నాడా? లేదు కదా. దేవుని సేవార్థమై సువార్త ప్రకటించమని, అనేక మందిని పోషించమని కానుకలు, దశంభాగాలు ఇస్తే ఇవి నా కొరకు అని తనను, తన కుటుంబాన్ని, తన పిల్లలను పోషించుకొనుచు జీవిస్తున్నటువంటి జీవిత విధానము వారు ఎరగకపోయినా దేవుడికి తెలుసు. ముందున్న ప్రేమను నీవు ఏం చేస్తావు? వదిలితివి. అది తప్పు నీ మీద మోపుచున్నాను. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని, జ్ఞాపకం నాకు రాదు, నీవే స్థితిలో నుంచి పడిపోయావో,
జ్ఞాపకమునకు రాదు. పశ్చాత్తాపపడేటటువంటి వారికి మాత్రమే నేను నా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేస్తానని దుఃఖించు వారికి, హృదయమును నలుగగొట్టుకున్నటువంటి వారికి, నా దేవునికి నేను ఆయాసమును కలుగజేస్తున్నాను, హృదయము ఎంతో బాధపడుచున్నది నా దేవునిది అని ఎవరైతే పశ్చాత్తాప హృదయముతో దేవా నన్ను క్షమించు అని జ్ఞాపకం చేసుకుంటే మారు మనసు కలుగుతుంది. మొదటి క్రియలు చేయమని చెప్తున్నాడు దేవుడు. ఇది ఆయన యొక్క ఆజ్ఞ. ఇది ప్రకటన గ్రంథంలో ఉంది. అంటే వ్రాయబడి 2000 సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచుంటున్నాడు. నీవెక్కడి నుంచి పడిపోయావో జ్ఞాపకం తెచ్చుకో. మరి ఏం చేయాలి? మారు మనసు పొందు, మొదటి క్రియలు చేయి, లేకపోతే దీపస్తంభమును తీసివేస్తానని చెప్తూ ఉన్నాడు యేసుప్రభు. ఆ 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యలో సంచరించుచున్నటువంటి వాడు ఏమంటున్నాడనంటే, నేను వచ్చి నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభమును నేను దాని స్థానంలో నుంచి తీసివేస్తాను అంటున్నాడు. జాగ్రత్త. మరి ఒక సంవత్సరము నాకు ఇవ్వబడింది అని కూడా అనుకునే వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది. ప్రభా మరొక సంవత్సరం ఇచ్చావు, ఏదో మాట వరుసకు అంటూ ఉండవచ్చు, నాకు మరొక సంవత్సరం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు అని చెప్పి. కానీ నేనేమి చేయలేదు గత సంవత్సరము, ఇప్పుడు ఏమి చేయాలని నీవు మరొక సంవత్సరం నాకు ఇస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అక్కడున్నాడు. ఆత్మ ద్వారా ప్రభు మాట్లాడుచు ఆయన ఈ ఉపమానం చెప్పాడు. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 13 verses 6 to 9. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చాలా గుబ్బురుగా, అందంగా, గ్రీన్గా, విస్తారంగా ఫలిస్తున్నట్లుగా విస్తరించిపోయిన నా కుటుంబాన్ని చూడు, దేవుడు ఏ విధంగా ఆస్వాదించాడు. నా పిల్లలందరూ దూర దూర దేశంలో సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. బాగా ఆస్వాదించాడు నా దేవుడు. చూడు నా బ్యాంక్ బ్యాలెన్సు, నేను ఎవరికి చెప్పను, నాకే ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ అని అనుకునేటటువంటి వాళ్ళు. మాకున్నటువంటి కార్లు ఎవరికి ఉన్నాయి, మాకున్న ఆస్తిపాస్తులు ఎవరికి ఉన్నాయి, ఎవరికి లేవు. మనసులో అతిశయం. ఇలా విస్తరించిపోయినటువంటి అంజూరపు చెట్టును చూస్తే దేవునికి కనబడాల్సినటువంటివి కనబడడం లేదు, నీ ఆత్మ ఫలించడం లేదు అంటున్నాడు. Your soul is not prospering and bearing fruit. నీ యొక్క ఆత్మ ఫలములు ఫలించడం లేదు. అందుకే లూకా సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము. Cut it off. The tree which is not bearing fruit, cut it off. యజమాని చెప్తూ ఉన్నాడు. అప్పుడు తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము ఉండనిమ్ము. దేవుని వాక్యము నీతో మాట్లాడుచు ఉన్నాడు, నాతో మాట్లాడుచు ఉన్నాడు. 1 more year is given in your life and 1 more year is added to my life. Why? ఎందుకు అని అంటే
దేవుని కొరకైన ఆత్మ ఫలములు ఫలించాలి. ఫలించని కొమ్మ అది తీసివేయబడి అగ్నిలో పారవేయబడినని వ్రాయబడింది. ఇంకా తీర్పు గురించి కూడా ఎదురు చూడనక్కర్లేదు. అగ్నిలో అనగా ఆ మండుచు ఉండేటటువంటి నరకము లోపల, యుగ యుగములో బాధింపబడేటటువంటి ఆ నరకము లోపల అపవాది, తర్వాత ఆ యొక్క క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు ఉండేటటువంటి ఆ యొక్క మండుచున్నటువంటి అగ్నిగుండములో రెండవ మరణమును పొందేటటువంటి స్థితిలోనికి పడిపోకూడదని మళ్ళీ ఈ సంవత్సరము ఆయన మరణ శ్రమల పునరుత్థానము జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది, నేను మన్నై ఉన్నాను, తిరిగి మన్నైపోతాను, కానీ నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని నీవు ఒక్కసారి మరలా నిన్ను నీవు ప్రశ్నించుకో. ధ్యానించు నా వాక్యాన్ని, పశ్చాత్తాపపడు, సువార్తను నమ్మమని యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మ ద్వారా వాక్యమును నీకు తెలియపరుస్తుంటున్నాడు. అవును, కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు మానవుని యొక్క ఆత్మను కాపాడుటకై, మానవుని ఆత్మ నశించిపోకుండా అనగా నిత్య నరకాగ్నిలో పడి అక్కడుండకుండా, బాధింపబడకుండా ఉండడానికి పరలోకమునకు రమ్మని పిలుస్తూ ఉంటే, ఆయన పిలుపును అలక్ష్యము చేసి వినిపించుకోకుండా ఈ దినమున తమ ఆత్మను ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎక్స్చేంజ్ చేసుకొంచుంటున్నారు. మొన్న టీవీలో వాక్యం చూస్తున్నాను. రాత్రి సమయంలో వస్తుంది వాక్యం, ప్రైమ్ టైంలో, అనగా సాయంకాలం 7 నుంచి 10 గంటల వరకు ప్రైమ్ టైం అంటారు. చాలా విలువైనటువంటి సమయం ఆ సమయంలో ప్రతిదినం వచ్చేటటువంటి వాక్యం నేను వింటూ ఉంటాను. ఒక ఆయన చెప్తున్నాడు, మీరందరూ ఫలానా సేవకుడి వల్ల మీరు ఉండాలి అని ఒక ఆయన గురించి చెప్తున్నాడు. నా హృదయం బద్దలైపోయింది. క్రీస్తును పోలి నడుచుకోండి, క్రీస్తు వల్ల మీరు ఉండండి, ఆయన సారూప్యంలోనికి మీరు మార్చబడండి అని చెప్పడంలే. బాగా అభివృద్ధి చెంది చాలా ధనమును సంపాదించుకొని ఉన్నటువంటి ఒక ఆయనను గురించి చెప్తున్నాడు. ఆయన మీరందరూ ఆయనలాగా ఉండాలి నా సంఘస్థులందరూ అని మైక్ పట్టుకొని చెప్తున్నాడు. చూసారా, వీళ్ళనే అబద్ధ బోధకులు అంటారు. క్రీస్తును చూపించారు, క్రీస్తుని గురించి చెప్పరు. ఆయన ప్రేమ, ఆయన యొక్క క్షమించే యొక్క ఆయన హృదయము, పశ్చాత్తాపము పడినప్పుడు చేర్చుకునేటటువంటి ఆయన యొక్క కృప, నీకు సహాయం చేసేటటువంటి ఆయన యొక్క కనికరము, జాలి, ఇవన్నీ గురించి చెప్పరు. ఆయనలాగా ఉండు, ఎందుకు బాగా ధనం సంపాదించుకో, అబద్ధ వాక్యాలను బోధించు, నీ ఇష్టానుసారంగా వాక్యాన్ని తిప్పుకో అని సంఘస్థులకు నేర్పిస్తూ ఉన్నారు ఈ దినమున. జాగ్రత్త, గుడ్డివానికి తోవ చూపిస్తే 2 గుంటలో పడతాడని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి జాగ్రత్త. మ్యాన్ ఈజ్ ఎక్స్చేంజింగ్ హిస్ సోల్ విత్ సేటన్ ఫర్ దిస్ వరల్డ్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైన వాటి ఆస్తుల కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి జీవితం కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి అందాల కొరకు మానవుడు ఏం చేస్తున్నాడంటే సైతానుతో తన ఆత్మను ఎక్స్చేంజ్ చేసుకొంచున్నాడు, అనగా ఒడంబడిక చేసుకొంచున్నాడు. ఏమంటున్నాడు అతనంటే 1600 సంవత్సరంలో డాక్టర్ ఫాస్టస్ను గురించి రాయబడింది. డాక్టర్ ఆయన పేరు FAUSTUS, ఫాస్టస్. మీరు కావాలంటే వెతికి చూడండి, నేనేం అబద్ధం చెప్పడం లేదు, కల్పించడం లేదు. ఈ ఫాస్టస్ అనేటటువంటి ఆయన తాను చాలా మంచి డాక్టర్ ఆయన, కానీ
అతనిలో ఒక ఆలోచన వచ్చి దుర్బుద్ధి పుట్టింది. ఏంటంటే, నాకు ఈ లోకములో ఎవరికి లేనటువంటి జ్ఞానం కావాలి, నాకు ఈ లోకములో ఉన్నటువంటి ధనవంతయు కావాలి అని ఆలోచిస్తే ఆ అపవాది యొక్క దూత వచ్చి, నీకు ఇవన్నీ ఇచ్చేవాడు ఉన్నాడు, కానీ అతను నీకు అవి ఇస్తాడు, నీవు నీ ఆత్మన ఆయనకి ఇవ్వాలి అని చెప్పినప్పుడు డాక్టర్ ఫాస్టస్ ఒప్పుకొని, అపవాది ఈయన అడిగినవన్నీ ఇస్తానని చెప్పి, ఆ తర్వాత ఈ డాక్టర్ ఫాస్టస్ ఆయన చనిపోయే దినం వచ్చినప్పుడు ఆ ఆత్మ అపవాదికి ఇస్తానని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. గ్రాండియోస్ ప్యాక్ట్ అంటారు దీన్ని. ఇంకా ఈ డాక్టరు తన ఇష్టానుసారంగా తన యొక్క అధికారం ఉపయోగించుకొని తాను అంతా సంపాదించుకున్నాడు, ఇష్టానుసారంగా జీవించాడు ఆయన. ఆఖరికి ఈ అపవాది దూతగా ఉన్నటువంటి ఆత్మ కూడా డాక్టర్ ఫాస్టస్ చెప్తాడు, ఇప్పుడే విడిచిపెట్టేసేయి, నీవు భరించలేవు ఆ నరకాన్ని అని చెప్తే కూడా ఆయన వినిపించుకోడు. అపవాది దూతలకు తెలుసు నరకం ఎలా ఉంటుందో, కానీ మనుషులకు తెలియదు. యేసుప్రభు చెప్పినా వినరు. ఇదే సమయం ఇంకా ఆ డాక్టర్ ఫాస్టస్ చనిపోయే దినమున బహు ఘోరంగా తాను చేసినటువంటి ఆ తప్పుదమునకు పశ్చాత్తాపపడుచు బలవంతంగా అతని శరీరంలో నుంచి ఆత్మ వేరు చేయబడుతుంటే గిలగిలా కొట్టుకొని మహా గొప్ప వేదన చెంది అతని శరీరము నిర్జీవం అయిపోతుంది. అతని ఆత్మను ఆ నరకంలోనికి తీసుకొని వెళ్తూ ఉంటే కేకలు వేస్తూ అతను ఆ నరకంలో పడిపోతాడు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు అనేకులు ఈ యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రములు గుడితనం కలగజేస్తుంటే దేవుని సువార్త యందు విశ్వాసం ఉంచక అవిశ్వాసమునకు చోటిచ్చి తాము ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వీటన్నిటిని సంపాదించుకొని విలాసవంతమైన జీవితం జీవిస్తున్నారు. కానీ చివరకు వారికి మిగిలేది ఏమిటనంటే నరకమే. అందుకే యేసు క్రీస్తు ప్రభు ఏమన్నాడనంటే, ఒకడు ఈ లోకమంతటిని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒకడు ఈ లోకమంతటిని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ దినమున దేవుని వాక్యం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఏమనంటే, టర్న్ టు మీ సేస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ, నా వైపునకు తిరుగుడి, ఐ విల్ హీల్ యువర్ బ్యాక్ స్లైడింగ్ అంటున్నాడు. మీరు ఎక్కడైతే పడిపోయారో ఆ స్థితిలో నుంచి మిమ్మల్ని నేను లేవనెత్తి మిమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. రాజైన దావీదు కేకలు వేశాడు, నా ప్రాణమును స్వస్థపరచుమని. హీల్ మై సోల్. హౌ మెనీ ఆఫ్ us ఆర్ క్రైయింగ్ లైక్ దట్? హీల్ మై సోల్. నా నడుము నొప్పి బాగా కావాలి, ప్రార్థన చేయండి. ఆ సేవకుడు నా పేరు బట్టి పిలిస్తే బాగుండును, నేను స్టేజ్ మీద పోయి అందరికీ కనబడతాను టీవీలో. ఈ కాళ్ళ నొప్పులు బాగైతే బాగుండును, చేతి నొప్పి బాగైతే బాగుండును. ఈ విధంగా కోరుకొంచున్నటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. అవన్నీ వద్దని చెప్పడం లేదు నేను, కానీ వాటన్నిటికంటే ముఖ్యము దేవుని వైపునకు తిరగడం. వాగ్దానములను ఇచ్చాడు దేవుడు మనకు. ఎస్, ఎందుకు ఆ వాగ్దానములు? మన శరీరమునకును ఆత్మకును తగిలినటువంటి కల్మషం అంతటిని కూడా పవిత్రపరచుకొనడానికి దేవుని వాగ్దానములు ఉన్నవి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, నీ వాగ్దానములు తీసుకున్నావు దేని కొరకు? ఆ వాగ్దానం చూసి సంతోషిస్తున్నావు, ఈ వాగ్దానం నాకు వచ్చిందని.
దుఃఖపడుతున్నావు, ఈ వాగ్దానం నాకు వచ్చిందని. కానీ వాగ్దానం ఎందుకు ఇచ్చాడు దేవుడు? శరీరమునకును మనస్సుకును ఆత్మకును కలిగినటువంటి కల్మషం ఏదైతే ఉన్నదో, గిల్టీ కాన్షియస్, అది శుద్ధీకరించబడాలి, కడగబడాలి. అది కడుక్కోమని చెప్తున్నా. అనగా యు కమ్ టు జీసస్, హీల్ మీ, హీల్ మై బ్యాక్ స్లైడింగ్. స్వస్థపరుస్తాడు దేవుడు, స్వస్థపరుస్తాడు. దేనిని? నీ ప్రాణమును స్వస్థపరుస్తాడు. ఈ యొక్క 40 రోజులు ఉపవాసం ఉండి మనము ఒంటిపూట భోజనము, లేకుంటే మాంసం తినను, లేకపోతే నేను ఈ విధంగా త్రాగను అని చెప్పుకునేది మాత్రమే కాదు. నేను 40 రోజులు వెళ్తాను దేవాలయంకి అని చెప్పుకోవడం మాత్రమే కాదు. కానుకలు ఇస్తానని చెప్పుకోవడం మాత్రమే కాదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 28 and verse 13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఆత్మలో వర్ధిల్లడు. అతిక్రమములు అంటే పాపమని తెలిసి కూడా చేయడం. యు నో దట్ ఇట్ ఈస్ అ సిన్. ఏషావుకు తెలుసు, అతని తల్లిదండ్రులకు ఆ దేశపు స్త్రీలంటే ఇష్టం లేదని వారినే వివాహం చేసుకున్నాడు. తెలిసి చేసుకున్నాడు. ఆ విధంగా తెలిసి చేస్తున్నావు పాపం, దానినే అతిక్రమం అంటారు. పాపం అని తెలిసి కూడా చేయడం అతిక్రమం, ట్రెస్పాస్. దానిని దాచిపెడితే వర్ధిల్లవు, యు విల్ నాట్ ప్రాస్పర్ ఇన్ యువర్ సోల్. ఆ అతిక్రమములను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడును. హీ విల్ ఫైండ్ మర్సీ. సీక్ ద మర్సీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపలను మనం వెతుకుదాం. దేవుని యొక్క కరుణా కటాక్షలను మనం వెతుకుదాం. దేవుని వైపున చూస్తూ ముందుకు సాగిపోదాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించుటకు నా చేయి పట్టుకొని నడిపించు. నీ ఆజ్ఞలకు నేను లోబడలేదు. నీ వాక్యంను విని కూడా అది పాపమని తెలిసి కూడా పాపమునకు పాపం సమకూర్చుకొని అతిక్రమించాను నీ ఆజ్ఞలను. ఆ ఆజ్ఞాతిక్రమం బట్టి నాకు మరణం సంభవిస్తుంది. ఆత్మలో వర్ధిల్లడం లేదు. నా మనసులో ఏమాత్రము నెమ్మది లేకుండా ఉన్నదని దుఃఖిస్తున్నటువంటి వారిని దర్శించు ప్రభా. ఈ సమయంలో వారి రోగములకు కారణము పాపమై ఉండవచ్చును, వారి బాధకు కారణము అతిక్రమములై ఉండవచ్చును, వారి జీవితంలో సంతోషం లేని స్థితికి వారి ఇనిక్విటీస్ అనగా అతిక్రమములు, దోషములు పాపములై ఉండవచ్చును. వాటన్నిటినీ క్షమించమని అడుగుచున్నటువంటి వారిని ఇప్పుడే క్షమించు. నీవే వారిని విడిపించు. నీవిస్తారని వాగ్దానం చేసిన సమాధానము నీవిస్తారని వాగ్దానం చేసిన నిత్య జీవమును ఇప్పుడే వారికి నీవే యేసుక్రీస్తు ప్రభా. మా పాపములకు ప్రాయశ్చిత్తం చేయవాడు అనగా శాంతికరమై ఉన్నావు మాకు. ఈ 40 రోజులు మాత్రమే కాకుండా తమ జీవితకాలం అంతయు కూడా క్రీస్తును ధరించుకొని ఆ సేవకుని వలె ఈ సేవకుని రాలి వలె జీవించుటకు ఆ విధంగా ప్రయాసపడకుండా క్రీస్తును పోలి, క్రీస్తును కలిగి, క్రీస్తు వలె జీవించుటకు ప్రతి ఒక్కరిని మీరు నూతనపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడైంటి నడిపించును కాక.